హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి భూలోకమ్మ వారికి నైట్ అలంకారం స్టార్ట్ చేశారండి. కూరగాయలతోటి ఎంత చక్కగా చేస్తున్నారో ఒక్కసారి ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. తర్వాత మీకు మొత్తం వీడియో నేను చెప్తాను వివరంగాను. గుడి చైర్మన్ గారు, గుడికి సెక్రటరీ గారు, గుడి గౌరవాధ్యక్షులు గారు, జాయింట్ సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, గుడి నెంబర్ గారు, వీళ్ళందరికీ మేము కూడా తర్వాత నేను ఒక నెంబర్ని రావా దగ్గరికి. జై భూలోకమ్మ తల్లికి, అమ్మోరమ్మ తల్లికి. హాయ్ ఫ్రెండ్స్, భూలోకమ్మ తల్లికి బావచెట్టువారిపేటలో వేయించేస్తున్న తల్లికి సారి తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. ఆ సారి నిమిత్తం మొత్తం అందరూ కూడా చక్కగా ఎంత చక్కగా చేస్తున్నారోనండి. అవన్నీ కూడా ఒక ప్లేట్లోని అంటే అన్ని రకాల స్వీట్సే కానీ ఫ్రూట్స్, పువ్వులు అన్నీ కూడా చక్కగా ప్యాక్ చేస్తున్నారు. ఆ ప్యాకింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఒకటి ఇస్తారండి. అవి తీసుకొని మేము ఆ సారి పట్టుకొని అలా ప్రతి వీధి కూడా వెళ్ళి తర్వాత లాస్ట్లో మళ్ళీ అమ్మవారి గుడి దగ్గరికి వస్తాము. ఇదిగోండి ఇవన్నీ ప్యాకింగ్ చేసినవన్నీ ఎంత నీట్గా చేశారో ఫ్రెండ్స్. దానిపైన చక్కగా కవర్ అంటించేసి చేశారండి. ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరినీ ఇందాక పరిచయం చేసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా చాలా మహత్యమైన తల్లి అండి, చాలా సత్యమైన తల్లి అండి. ఈ తల్లికి ప్రతి సంవత్సరం కూడా ఇలా సారి తీసుకెళ్తుంటారు ఆషాఢంలో. నేనైతే 3 సంవత్సరాల నుంచి ఇలా వస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం ముందుగా అమౌంట్ ఇంతని కట్టుకుంటే చక్కగా మనకు ఆ రోజు సారీ అంతా కూడా వాళ్ళే ఇస్తారు ఫ్రెండ్స్. అదంతా తీసుకొని మనం ఆ బ్యాండ్ మేళంతో ఈరోజు అలా బయలుదేరి వెళ్తుంటే ఒక పెళ్ళికి ఎంత సందడిగా ఉంటుందో అంత సందడిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా చాలా చక్కగా హెల్ప్ చేస్తారండి. అందరినీ చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పద్ధతి కానీ అంతా చాలా చక్కగా చూసుకుంటారండి. ఏ గొడవ ఏమీ జరగకుండా అందరం కూడా ఇప్పుడు బ్యాండ్ మేళంతో అలా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మొత్తం అందరూ ప్రొద్దుటిది 8 గంటలైందండి. 8 గంటలకు మొత్తం అందరూ వచ్చేసారు. ఈరోజు ఎంత చక్కగా తయారయ్యారు ఫ్రెండ్స్. చిన్న చిన్న పిల్లలైతే లంగా ఓణీలు అవి కట్టుకొని ఒక చిన్న చిన్న లక్ష్మీదేవుల్లా తయారయ్యారండి. ఇదంతా కూడా అక్కడ శ్రీనివాస్ సార్ గారు అని ఉన్నారు. ఆయన వాళ్ళ మిస్సెసే మొత్తం గుడంతా చూసుకుంటారండి. ఆ గుడి అలంకారం కూడా ఆవిడ చక్కగా శుక్రవారం అలా ఆవిడ చేసుకుంటుంది. మిగిలిన ఇలాంటి పండగలు సంబరాలు అలాంటప్పుడైతే మొత్తం అక్కడ టీం కుర్రవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు చాలా చక్కగా చేస్తారు. నైట్ అయితే అమ్మవారికి శాకాంబరీదేవిగా అలా కూరగాయలతో అలంకారం చేసేటప్పటికి 2:30 అలా అయిందంటండి నైట్ స్టార్ట్ చేస్తే. చాలా బాగా చేశారండి. అమ్మవారి ఫోటోలు కూడా పెట్టాను, ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇలా మాకు ముందుగా తెలుస్తుందండి. తెలిసినప్పుడు మేము ఇక్కడ ముందుగా రూ. 300 మనం కట్టుకున్నామండి. కట్టుకుంటే మనకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ రాసుకొని దగ్గర ఒక 600 మంది వరకు ఉంటామేమో ఫ్రెండ్స్. మెంబర్స్ రాసుకున్నాము. అలా సారికి బయలుదేరాము. ఇదిగోండి చక్కగా కావిడి పెట్టి ఆ కావిడి మీద తల్లికి అమ్మవారికి చీర జాకెట్, అలాగే అరటిపళ్ళు గెల, ఒక పానకంతో బిందె అవి పెట్టి ఒక ఆయన అలా మోసుకొని వస్తారండి. అలా అది అందరూ కూడా కొంతమంది అలా కావిడ పట్టుకోవడం కూడా చాలా మంచిదని పట్టుకుంటారు. అలాగే ఇక్కడ శ్రీనివాస్ గారు వాళ్ళ మెసేజ్ చెప్పాను కదా, ఆవిడైతే ఆ పానకం బిందె అది పట్టుకొని ఆవిడ ముందుగా బయలుదేరారు. ముందుగా బయలుదేరేటప్పుడు ఏంటంటే చక్కగా తల్లి స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా చిన్నపిల్లలందరినండి చాలా చక్కగా లైన్గా నిల్చోబెట్టారు. నాకైతే మా బుడ్డ తల్లి అంటే బాగుండు, మా బంగారు తల్లిని కూడా ఇలా తయారు చేసి తీసుకొచ్చేద్దనే అనిపించింది. ఇంకా ఇప్పుడైతే ఈ గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫ్రెండ్స్ ఈ 4-5 వీధులు తిరుగుతాము. ఇది నేను 3 వరకు ఇక్కడ రాయించుకున్నామండి. మా ఆడబడుచు, మా కుమారి, నేను. కొంతమంది ఇంకా చెప్పొచ్చు కదా అన్నారు. నేనైతే ఈసారి అదే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు ముందుగా తెలిస్తే నేను చెప్తానండి. ఎవరైనా సరే అంటే ఒక గుడి దగ్గర అయితే మనం తీసుకొని రావచ్చండి అవి కొనుక్కొని. అలా కాకుండా చక్కగా ఇక్కడ చాలా బాగుందండి. వీళ్ళే అన్నీ తెప్పించి ప్రతీది ఫ్రెండ్స్, స్వీట్స్, ఫ్రూట్స్, అలాగే పళ్ళు, అక్కడికి తాటికాయ కూడా పెట్టారండి. తాటికాయ, పుచ్చకాయ, అన్ని రకాల ఫ్లవర్స్ పెట్టారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ ఇచ్చేస్తారండి. ఆ ప్లేట్ చక్కగా మనం పట్టుకొని అదిగోండి అలా అమ్మవారి సారి పట్టుకొని మనం అలా ఊరేగింపుగా వెళుతుంటే ఆ వీధి వీధి వెళుతుంటే చాలా కలల వైకుంఠం లాగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడ ఒక పండగ వాతావరణంలా ఉందండి.
చాలా సందడిగా ఉంది. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం సంబరాలు చేస్తారు ఫ్రెండ్స్. ఏ తల్లికైనా ఇలా జరుగుతుందా అన్నంత చక్కగా సంబరాలు జరుగుతాయండి. చాలా మంచి మంచి వేషాలే పెట్టి చాలా బావుంటాయండి సంబరాలు కూడాను. చాలా సత్యమైన తల్లి ఫ్రెండ్స్. ఏమనుకున్నా ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేయడానికి అందరూ అయితే వచ్చేసారండి. ఇంకా ఇంతమందే అనుకున్నాం గానీ ఫ్రెండ్స్, ఇంకా వెళుతూ ఉంటే అలాగా జనం కలుస్తూనే ఉన్నారండి. అసలు రోడ్లన్నీ నిండిపోయినాయి మొత్తం. ఇంకా 4 రోడ్లు అవన్నీ తిరిగి వచ్చేటడికి 10 అలా అవుతుందండి. 10, 10:30 అవుతుంది. వచ్చిన తర్వాత ఆ తల్లికి మళ్ళీ హారతి అది ఇచ్చుకొని తర్వాత ఏదైనా ప్రసాదం అది వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం వెళ్ళిపోతాము. సాయంత్రం మళ్ళీ మనం వాళ్ళొక నెంబర్ రాసిస్తారు ఫ్రెండ్స్. ఆ నెంబర్ టోకెన్ తెచ్చుకుంటే మనకు ఏదైనా ఒకటి చక్కగా బాక్సు, అలాగే కొంచెం స్వీట్సు, చలిమిడి, ఆ తల్లికి పెట్టిన ప్రసాదం, ఒక జాకెట్ ముక్క అన్నీ కూడా మనకిస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నేనైతే 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా నేను రాయించుకుంటున్నాను పేరు. ఇదిగోండి చిన్న పిల్లలందరినీ, చిన్న లక్ష్మీదేవులందరినీ ఎదర నిలబెట్టారు. అలాగే కమిటీ వాళ్ళు ఎక్కడికక్కడ చక్కగా చూసుకుంటున్నారు కమిటీ మెంబర్సు. మొత్తం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ రామానగర్ సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అటునుంచి కాలనీ నుంచి అక్కడి నుంచి కూడా సారి తీసుకొస్తున్నారండి. చాలా బాగా తీసుకొస్తున్నారండి సారే. ఆ సారితో పాటు ఆ అమ్మవారివి బ్యాండ్ అది పెట్టారండి. అమ్మవారి డప్పులే పెట్టేటప్పటికి చాలా బాగుంది. అలాగే వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ఇంటి దగ్గర అయితే వాటర్ అది పోయడం, కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవ్వడం అలా చాలా చాలా జరిగినాయి ఫ్రెండ్స్. చాలా చక్కగా వాళ్ళు కూడా సారి తీసుకొస్తున్నారు కదండి ఎదురు. అదంతా కూడా వీడియో చూడండి ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా మనకి ఎదురయ్యారు. ఆ గుడికి వాళ్ళు వెళ్తున్నారు,
వాళ్ళు వీధి వీధికి వెళ్ళడానికి సారి పట్టుకొని తిరుగుతున్నారు. మేము ఇటు నుంచి వస్తున్నాం. ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని సందులు కూడా తిరిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆ గుడి దగ్గరికే వస్తామండి. ఆ గుడి దగ్గరికి వచ్చి ఆ సారంతా కూడా మళ్ళీ అక్కడ ఒక బల్ల లాంటిది పెడతారు ఫ్రెండ్స్. ఆ బల్ల మీద ఇంకా సారంతా అక్కడ పెడతాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే చాలా సందులు తిరిగామండి. మొత్తం చుట్టుపక్కల అంతా కూడా తిరిగాము. ఇక్కడ నుంచి మళ్ళీ చాలామంది కూడా మధ్య మధ్యలో కలిశారండి. చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. ఈ రోజైతే తొలి ఏకాదశి మంచి రోజు పెట్టారండి. ఇలా ఇదివరకు ఇలాగే పెట్టారండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇన్ని రోజులకు మళ్ళీ తొలి ఏకాదశి రోజు పెట్టారు. చాలా చక్కగా చాలా హ్యాపీగా అనిపించిందండి. మంచి రోజు వచ్చిందని. ఇదిగోండి అందరు అక్కడి నుంచి అయితే బయలుదేరి గుడి దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇటు చుట్టూ తిరిగి ఇంకా అమ్మవారికి ఎదురటు వస్తామండి. వచ్చిన తర్వాత అక్కడ ఒక బల్ల లాంటిది వేస్తారు. మొత్తం 4-5 బల్లలు కలిపేసి పొడవుగా వేసేస్తారండి. మొత్తం ఇంకా అక్కడ మనం తీసుకొచ్చి పట్టుకెళ్ళిన ప్లేట్లన్నీ కూడా అక్కడ పెడతాము. పెట్టి అమ్మవారికి ఆవిడ హారతది ఇస్తారండి. హారతది ఇచ్చిన తర్వాత దండం పెట్టుకొని ఇంకా అది మొత్తం మీకు సారంతా కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎంత చక్కగా చూస్తే మనకే కూడా చాలా బాబోయ్ అనిపిస్తుంటుందండి. ఇదే సాయంత్రం ఏం చేస్తారంటే ఇదే సారంతా కూడా మళ్ళీ సాయంత్రం వాళ్ళందరూ కలిపి ఇంకా మధ్యాహ్నం 2 ఆ టైంకి స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరికి వాళ్ళకి ఏదైనా స్టీల్ బాక్సులు కానీ డబ్బాలు కానీ తీసుకుంటారండి చక్కగా. ఆ డబ్బాలోని ఇవి కొంచెం స్వీట్లు, సలిమిడి, అలాగే జాకెట్ ముక్క, ప్లేటు అవన్నీ కూడా ఇస్తారు. అవన్నీ తీసుకోవడానికి మళ్ళీ 4:30కి అందరినీ రమ్మని చెప్పారు. ఇక్కడ ఈ దర్శనం అంతా అయ్యేటప్పటికైతే 10:30 అయింది ఫ్రెండ్స్. గుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఇంక ఇవన్నీ సమకూర్చే ఇవన్నీ చేసుకొని ఇక్కడ ఏం చక్కగా చల్లదనం కోసం ఆ పానకం తీసుకెళ్లారు కదా ఫ్రెండ్స్. అందరికి ఆ పానకం అది ఇచ్చారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సారీ ఎంత బాగుందో, చాలా చక్కగా ముద్దు ముద్దుగా ఎంత బాగున్నాయో చూడండి. స్వీట్స్ అవన్నీ ఎంత చక్కగా పెట్టారో చూడండి ఫ్రెండ్స్. అలాగే కర్బూజా పెట్టారండి, పుచ్చకాయ పెట్టారు, తాటికాయ పెట్టారు. ఇదిగోండి మా అమ్మాయికి తాటికాయ ఇష్టం అని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అది ఎవరు మూసారో పాపం. తీసేసేస్తారమ్మా సాయంత్రం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేసేస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ దగ్గర నుంచి ఇంకోసారి క్లియర్గా వీడియో చూపిస్తాను చూడండి. పూస కూడా వేయించారండి అమ్మవారికి. మనం ఏదైనా సూడుదు పూస అని అలా తీసుకెళ్తూ ఉంటాం కదండి, ఆషాఢం సారికని అలా పూస కూడా వేయించారు. అలాగే ప్రతి స్వీటు కూడా ఉందండి ఇక్కడ. ప్రతి స్వీటు, అరిసెలు, అలాగే ఏంటి జంతికలని అన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. హాట్ ఉంది, స్వీట్ ఉంది, కొబ్బరి బూరలు ఉన్నాయండి, పువ్వులు ఉన్నాయి, లడ్డూలు ఉన్నాయి, కాజాలు ఉన్నాయి, బాదుషాలు ఉన్నాయి. అలాగే అన్ని రకాలు లేని స్వీట్ అంటూ లేదు ఫ్రెండ్స్. పాపిడని అన్ని రకాలు ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్కటి చక్కగా. అలాగే మరమరాలు ఉండలు ఉన్నాయండి. చిన్నప్పుడు మరమరాలు ఉండలు గుర్తుకొచ్చాయి అవి చూడగానే. ఖర్జూరం ఉందండి, తాటికాయ ఉంది, పుచ్చకాయ ఉంది, అలాగే కొబ్బరి బొండాలు, అరటిపళ్ళు అన్నీ కూడా తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఈరోజు నిమ్మకాయలతో సహా తీసుకెళ్తారండి. అన్నీ తీసుకెళ్ళి చక్కగా మొత్తం అంతా కూడా ఊరేగించి లాస్ట్లో తీసుకొచ్చి గాజులు, జాకెట్ ముక్కలు, అమ్మవారికి చీర జాకెట్, పానకం అన్నీ కూడా అక్కడ సమర్పించి ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా ఎవరికి వాళ్ళు ఇంకా ఇప్పుడు ప్రసాదం అది కొంచెం ప్రసాదం అది అక్కడ ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఆ ప్రసాదం కూడా ఇచ్చారు. పరమాన్నం వండించారండి. అలాగే పానకం ఇచ్చారు అందరికీ చల్లదనంది.
ఇదిగోండి ఫ్రెండ్స్, వెళ్ళేటప్పుడు అయితే ఇవన్నీ కూడా పిక్స్ అండి, సార్ తీసుకెళ్ళేటప్పుడు దిగిన ఫోటోలు ఇవన్నీ కూడా. అలాగే ఇలా మనం కూడా మనం తీసుకెళ్ళాలి అని అనుకున్నా తీసుకెళ్ళలేం ఫ్రెండ్స్. ఇలా చక్కగా అందరితో పాటు మనం కూడా అలా కలిసి వెళితే చాలా బాగుంటుంది కదండి. ఇలా పెట్టడం అయితే వీళ్ళ ఐడియాకి అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా మనం అమౌంట్ ఇస్తే వాళ్ళే అన్నీ చక్కగా, మనం ప్రొద్దుట అలా స్నానం చేసి తయారై అలా వెళ్ళేటడికి అన్నీ కూడా రెడీగా ఉండి మనం అవన్నీ తీసుకొని అంతమందిలో మనం కూడా అమ్మవారికి సార తీసుకొని పాలు పంచుకోవడం మనకి ఎంతో ఆనందంగా చాలా మంచి జరుగుతుంది అని కూడా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే చాలా నమ్మకం కుదిరిందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా మీరు కూడా ఇవ్వాలనుకుంటే ఇలా చక్కగా ఎప్పటికప్పుడే 15 రోజుల ముందే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ అలా పెడుతున్నారు ఫ్రెండ్స్, ఫోన్ నెంబర్స్ అవిని మీరు రాయించుకోవచ్చు. అలాగే నా సుజీ వ్లాగ్స్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటానండి. ఇప్పటికి ఆల్రెడీ అయితే చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అలాగే నా ఛానల్లో చూసిన వీడియోకి ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ పెడతారని, లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఇంకా అమ్మవారి గుడి దగ్గర దిగిన పిక్స్ ఫ్రెండ్స్. ఇవన్నీని చాలా బాగుందండి. ఈరోజు తొలి ఏకాదశి రోజు ఇలాగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఇవన్నీ కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా ఏంటంటే సాయంత్రం చక్కగా ప్యాకింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అందరికీ కూడా చక్కగా బాక్సుల్లో అవన్నీ వేసి, అలాగే ఒక జాకెట్ ముక్క, పువ్వులు అవన్నీ కూడా ప్లేట్లలో పెట్టి అందరికి ఇస్తారండి. అది ప్యాకింగ్ ఇవ్వడం కూడా ఉంటే బాగున్నాను ఎవరికైనా అని అనుకున్నాను వీడియో. అదిగోండి ఫ్రెండ్స్, బాక్సులు, డబ్బాలు అలాంటివి తీసుకొని ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నాది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి, సుజాత కప్రి అని ఉంటుంది, డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పకుండా అది కూడా